వీటెన్ న్యూస్ కి స్వాగతం. విద్యాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద 3,97,00,000 రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్లు ఇతరత్రా పనుల కోసం వెచ్చిస్తున్నామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ అధ్యాపకులు పనిచేస్తున్నటువంటి తీరును ఆయన అభినందించారు. విద్యార్థుల లక్ష్య సాధనతోటి ముందుకు సాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల అధ్యాపక బృందం ఘనంగా స్వాగతించి శాలువాలతో సన్మానించి కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ కె బుచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, డాక్టర్ నగేష్ తో పాటు పట్టణ మండల బీజేపీ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. एवं प्रजया पशोभिर्य एवं वेद एतेन्नी राज्यकारयन्ति अस्याह्यहम् युवं वस्त्राणि वसाः वसाः वसोहोर्ते गच्छतमनया कृतनेन ब्रह्माहि देवता नमः वामनाय नमः श्रीदाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः पुत्रनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसेनच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः प्रणवस्य परब्रह्मर्षि परमात्मा देवता इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिद्रं समर्पयामि कुङ्कुम द्रव्याणि सौभाग्यद्रव्याणि नानाः परं द्रव्याणि पूजाहार्थे पुष्पाणि समर्पयामि ऋतुकालोद्भव पुष्पं समर्पयामि ओम युवं वस्त्राणि विवसावसाः वसोहोर्ते गच्छतम् अनया कृतनेन वरुणाहि देवताभ्यो नमो नमः वरुणाय नमः साङ्गं सपरिवारं सहितमावाहयामि हरिद्रकुङ्कुम द्रव्याणि सौभाग्यद्रव्याणि అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ గారు, బైంసా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, మాజీ జడ్పీటీసీ చెప్పడంతో అప్పుడే ఇప్పుడు చైర్మన్ గంగాధర్ గారు చెప్పారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మనకి ఇక్కడ 7,50,000 ఫండ్స్ కార్పస్ ఫండ్ పెడితేనే మాకు డిగ్రీ కాలేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నారాయణరావు పటేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఉమ్మడి కుటుంబం 7,50,000 కార్పస్ ఫండ్ పెట్టి అడిషనల్ 2 ఎకరాల భూమి ఏదైతే ఇప్పుడు తాడివార హనుమన్లో ఆశీర్వాదంతో ఇక్కడ